ఎన్సిఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1 పేజ్ నెంబర్ 10 టాపిక్స్ ఆ టాపిక్స్ అది దాంట్లో ఉన్న సొల్యూషన్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ వాల్యూ అండ్ అప్రాక్సిమేట్ అంటే ఏమవుతుంది? నియరెస్ట్ అనమాట. అప్రాక్సిమేట్ మీన్స్ నియరెస్ట్ అనమాట. ఎగ్జాక్ట్ అంటే కరెక్ట్ అనమాట. కరెక్ట్ అది నెంబర్. ఇప్పుడు సపోజ్ 999 ఉంది అనుకో, దీనికి అప్రాక్సిమేట్ ఏది వాల్యూ? అప్రాక్సిమేట్ వాల్యూ 1000. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? +1 యాడ్ చేసినావు అంటే రౌండ్ అప్. నువ్వు రౌండ్ చేసావు, అప్ చేసావు. ఇప్పుడు రౌండ్ చేసావు, రౌండ్ అంటే ఇట్లా 1000 రౌండ్ చేసావు, అప్ చేసావు. సో అది రౌండ్ అప్ అనమాట. ఇది అప్రాక్సిమేట్గా చేసావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ దగ్గర 1001 ఉండింది అనుకోండి. దీన్ని నేను అప్రాక్సిమేట్గా ఎంత అంటే 1000 రూపీస్, 1001 రూపీ అనుకోండి. ఇది దాని అప్రాక్సిమేట్ నీ దగ్గర ఎంత అంటే 1000 రూపీస్ అని చెప్తావు. 1001 రూపీ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో అదానే ఇప్పుడు చూడండి, ఇది రౌండ్ డౌన్. దీన్ని రౌండ్ చేసినావు, రౌండ్ మళ్ళీ డౌన్ చేసావు. ఇదిగోండి -1 చేసినావు, అదే రౌండ్ డౌన్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ వాల్యూ అంటే, ఇప్పుడు సపోజ్ నీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్తే, ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయికి 596 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏమని చెప్తారు? 596 అని చెప్తారు. పోయి ఇది నియరెస్ట్గా ఉండేది 600 అని చెప్పరు. కొన్ని సందర్భాల్లో మనము ఎగ్జాక్ట్ నెంబరుకి వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థింక్ అండ్ షేర్ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు రౌండ్ అప్ అనే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి? జనరల్గా థింకింగ్ క్వశ్చన్ అనమాట ఇది. రౌండ్ డౌన్కి వచ్చే సిచ్యువేషన్ ఎప్పుడు రౌండ్ డౌన్ వాడతారు? ఏదర్ రౌండ్ అప్ అండ్ రౌండ్ డౌన్ ఏదైనా ఓకే. ఎప్పుడు వాడతారు? ఎగ్జాక్ట్గా ఎప్పుడు వాడతారు? ఆ సిచ్యువేషన్స్ని చెప్పంటారు. ఒక్కో దానికి ఒక్కొక్క వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, దివాళీ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారు. సో దానికి లడ్లు అంటే ఆ రోజు దివాళీ సెలబ్రేషన్ కాబట్టి లడ్లు తెప్పియాలనుకుంటున్నారు. అప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 732 స్టూడెంట్స్ ఉంటే అప్రాక్సిమేట్గా ఎన్ని తెప్పిస్తారు వాళ్ళు? 750 దాకా తెప్పిస్తారు. అంతేగాని 730 తెప్పారు. ఓకే, ఎందుకు? ఏదైనా షార్టేజ్ వచ్చేదానికి, టు అవాయిడ్ ఎనీ షార్టేజెస్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా వెడ్డింగ్ జరుగుతుంది. అప్పుడు వెడ్డింగ్ జరిగినప్పుడు, ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. వెడ్డింగ్ జరిగినప్పుడు ఏం చేస్తాము మనము? సపోజ్ మనకు తెలుసు అరౌండ్ 480 గెస్ట్ వస్తుంది, కానీ మనం 500 ప్లేట్స్కి చేస్తాం. ఎందుకంటే ఎవరైనా ఎక్స్ట్రా వచ్చినా అప్పుడు ఏమవుతుంది? అందరికీ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు వచ్చినా కానీ మనము వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు రౌండ్ డౌన్. ఎక్కడ? ఇప్పుడు ఎస్టిమేటింగ్ ఏ టైం ట్రావెల్. ఇఫ్ ఏ ట్రైన్ జర్నీ బిట్వీన్ ఢిల్లీ అండ్ అగ్రాకి 118 minutes అనుకో. సో ఆ ట్రావెల్ ఏజెంట్ ఏమని చెప్తాడు? 118 minutes అని చెప్తే అది కొద్దిగా ఈజీగా అర్థం కాదనమాట. అందుకోసం మామూలుగా 188 minutes అంటే ఏంటి? రియల్గా 188 minutes అయినా కానీ 180 అని చెప్తాడు. అప్పుడు అరౌండ్ 3 hours అని చెప్తాడు, అంతేగాని 180 minutes అని చెప్పడం అనమాట. సో అప్పుడు ఓకే, దిస్ సిచ్యువేషన్ ఈజ్ ఓకే. ఇంకా 1 more ఎగ్జాంపుల్స్ అక్కడ ఉంది, ఉండేలండి. నెక్స్ట్, సిచ్యువేషన్ వేర్ ఎయిదర్ రౌండ్ అప్ అండ్ రౌండ్ డౌన్, రెండు ఓకే. ఏదైనా ఒక లోకల్ ఈవెంట్ మీన్స్ రిపబ్లిక్ డే జరుగుతుంది, ప్యారేడ్ జరుగుతుంది. దాంట్లో 2350 పీపుల్స్ అటెండ్ అయినారు. అప్పుడు ఎంతమంది ఎవరికైనా నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పలేవు కదా.
ఏం చెప్తావు? కొంతమంది చెప్తారు 2300 అటెండ్ అయినారు, కొంతమంది ఏం చెప్తారు 2400 అని చెప్తారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఏ టెంపుల్ ఇన్ వారణాసి ఈస్ 5.7 ఫ్రమ్ ద రైల్వే స్టేషన్. ఒక రైల్వే స్టేషన్ నుంచి ఒక టెంపుల్కి 5.7 ఎగ్జాక్ట్ కిలోమీటర్స్. అప్పుడు రిక్షా డ్రైవర్ ఏమంటారు? కొంతమంది ఏమంటాడు 5 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది అంటారు, కొంతమంది 6 కిలోమీటర్స్ అరౌండ్. ఇట్స్ ఎ రఫ్ ఐడియా అంట. సో రెండు కరెక్టే. అంటే ఇది రౌండ్ అప్, ఇది రౌండ్ డౌన్, రెండు కానీ మీనింగే ఈ సిచ్యువేషన్లో. నెక్స్ట్, సో ద సిచ్యువేషన్ వేర్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఆర్ నీడెడ్. అది ఎగ్జాక్ట్ నెంబర్స్. అది ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నువ్వు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు అనుకో, సపోజ్ మీ ఫ్రెండ్కి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సపోజ్ నువ్వు నువ్వు 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినావు, అది పోయి 99 చేసింది అనుకో, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయవు. అది పోయి 101 చేసిందాం, యాక్సెప్ట్ చేయదు. ఎగ్జాక్ట్గా ట్రాన్సాక్షన్ చేయాలి. ఇది కానీ ఎగ్జాంపుల్. స్టూడెంట్ మార్క్స్ 487 మార్క్స్ వచ్చినాయి అనుకో 500కి, నువ్వు ఎగ్జాక్ట్ ఏమంటావు? 487 అంటావు, కానీ అప్రాక్సిమేట్లీ ఎన్ని మార్క్స్ అంటే 500 అని చెప్పవు కదా. దిస్ ఈస్ రాంగ్. ఓకే, ఇది కానీ మెడిసిన్ డోసేజ్ కానీ డాక్టర్ చెప్తాడు, డాక్టర్ ఏమంటాడు? 250 mg మెడిసిన్ తీసుకోమన్నప్పుడు అంతే తీసుకోవాలా. ఓకే, ఈరోజు మనము నియరెస్ట్ నైబర్స్ అనే కాన్సెప్ట్ చదువుదాము. ఒక నెంబర్ ఇచ్చాడు, దీన్ని ఎలా చదవచ్చు? ఇది ఎంత? 6 crores 72,85,183 ఇదేనా ఈ నెంబర్? సో ఇది నియరెస్ట్ 1000 కన్నాడు. నియరెస్ట్ థౌజండ్స్ అంటే ఇది నియరెస్ట్ 1000 అంటే దీని 1000లో ఉండేది ఏంది? 5,183. ఇది నియరెస్ట్ ఏమవుతుంది? 5,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది నియరెస్ట్ 10,000. ఇప్పుడు 10,000 పొజిషన్ ఏముంది? 85,000 అనొచ్చా? 85,183 ఉంది. సో దానికి నియరెస్ట్గా ఏమవుతుంది? 85 15,000 కలపాల్సింది. సో అది 90,000. నెక్స్ట్ ఇది నియరెస్ట్ ల్యాక్. ఇది ఎంత ఉంది? దీంట్లో చూడు, ల్యాక్స్ పొజిషన్లో 2.8 lakhs ఉంది. 2,85,183. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.8 lakhs అనొచ్చా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs అనొచ్చా? అదే 3 lakhs. నెక్స్ట్ వచ్చి 10 lakhsలో దీని అంటే ఈ దీంట్లోనే 10 lakhsలో ఉండేది 72,85,183 అనొచ్చా? అంటే 72 lakhs నియరెస్ట్ జీరోకి ఏమవుతుంది? 70 lakhs అనొచ్చా? అదిగోండి 70 lakhs. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? క్రోర్. ఏమనొచ్చు దాన్ని? 6.72 crores. అది దీన్ని చదవాలంటే 6.72 crores. సో అది ఎలా ఉంది నియరెస్ట్గా? 6.7 నియర్ ఏంది? 7 కదా. 7 crores. సిమిలర్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్ కొన్ని ఇచ్చారు ప్రాక్టీస్ కోసం. ఇప్పుడు దీంట్లో ఏ క్వశ్చన్కి నియరెస్ట్ 1000 అన్నాడు. 1000 పొజిషన్ ఏమున్నది? 9,957. దీంట్లో 10,000లో 69,957. ల్యాక్స్ పొజిషన్లో ఏముంది? 7,69,957. 10 lakhs పొజిషన్లో ఏముంది? 87,69,957. క్రోర్ పొజిషన్లో ఏముంది? 3.8
3,87,69,957. ఓకేనా? ఇప్పుడు చూద్దామా. నియరెస్ట్ 9,957కి నియరెస్ట్ ఏంది? నియరెస్ట్ 1000. నియరెస్ట్ 1000 యాక్చువల్లీ దీంట్లో రెండు ఆన్సర్స్ వస్తాయి. నియరెస్ట్ 1000 అన్నాడు కాబట్టి యాక్చువల్లీ ఇది 10,000 వస్తుంది. సో నేను సపోజ్ బ్యాక్కి వేస్తే 9,000 అనొచ్చు. నియరెస్ట్ యాక్చువల్లీ ఇది 10,000 రియల్గా. ఓకే, 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10,000 ఈజ్ ద నియరెస్ట్. ఇప్పుడు ఏమవుతుంది? 3 crores 87 అలానే ఉంటుంది. 87 lakhs అలానే ఉంటుంది. ల్యాక్స్ డిస్టర్బ్ కాదు. 69,000 రాదు అక్కడ. 10,000 యాడ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇలా ఉంటుంది. 69,000 ఇలా ఉండేది, ప్లస్ ఇంకొక 1000 యాడ్ చేయాలి దీనికి. ఇప్పుడు ఏమవుతుంది? 3,70,000 ఇది ఆన్సర్ దీనికి. అదే నియరెస్ట్ 1000. లేదు సపోజ్ అది కాదు, ఒక్క నిమిషం అండి. లేదు సపోజ్ 9,000 రౌండ్ ఆఫ్ చేసినారు అనుకోండి ఈ నెంబర్ని, అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 3,87,6,9,000 వస్తుంది. ఓకే, రౌండ్ ఆఫ్ 9,000 చేస్తే ఇది, 10,000 చేస్తే ఇది, రెండు ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 69, దీని ఏమంటారు? 69,900. దీనికి సింపుల్ 70,000 ఇస్తా నియరెస్ట్. సో అప్పుడు ఏమవుతుంది? 3,87,70,000 సింపుల్. ఇది చూడండి, 7.6 lakhs, 7.69 lakhs. అంటే నువ్వు ఇప్పుడు ఏమవుతుంది నియరెస్ట్? సో నియరెస్ట్ ఏమవుతుంది? సో నియరెస్ట్ ఏమవుతుంది ఇక్కడ? సో ఇది 8 lakhsకి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఎలా రాయొచ్చు మనము? సో 3 crores 8 lakhs కదా. ఓకే, నెక్స్ట్ ఏముంది? దీన్ని ఎలా చదవచ్చు? 87 lakhs అనొచ్చు. నియరెస్ట్ ఏంటి? 90 lakhs. సారీ, ఇది 90 lakhs. సో 90 lakhs ఏమవుతుంది? చూడండి, 90 lakhs అంటే అప్పుడు 3,90,1,2,1,2,3. నెక్స్ట్ నియరెస్ట్ క్రోర్. ఇప్పుడు దీన్ని ఎలా అనొచ్చు? 3.87 crores అనొచ్చా? సో నియరెస్ట్కి ఏమైంది? 4 crores. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఎంత? 0,0,0,0,0,0. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ 2905
ఇది ఏంది 29 crores 5,32,481 ఇది. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు చూడు నియరెస్ట్ థౌజండ్స్ నీట్గా రాసేసండి సింపుల్. 3481 10,000 32,481. నెక్స్ట్ ల్యాక్స్లో 5,32,481 మళ్ళీ నియరెస్ట్ చేద్దాం. ఇది దీంట్లో కానీ 10 lakhsలో కానీ ఇదే సేమ్. నెక్స్ట్ క్రోర్స్లో 29 crores 05,32,481. ఇప్పుడు చూడండి దీనికి నియరెస్ట్ థౌజండ్స్కి ఏమవుతుంది, దీని 2,481 నియరెస్ట్ 2,000. ఐ కెన్ గో ఫర్ 2,500 దాటితే అప్పుడు మనం 3,000 పోతుంది. 2,500 లోపల ఉంది కాబట్టి మనము 2,000 ఇది 2,000 నియరెస్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మీ ఆన్సరు 29,05,32,000 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడు ఇదేంది 32,481 ఉన్నాడు 32,000. సో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు 32,000కి 30,000కి నియరెస్ట్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 29 crores 5,30,000. నెక్స్ట్ వచ్చి 5,32,000 అన్నాడు. అంటే ఇదేంటి 5.3 lakhs. ఏమవుతుంది నియరెస్ట్ వచ్చి 5.5 lakhs అయితే 6కి వస్తుంది. ఇది 5.3 lakhs అంటే విచ్ ఈస్ లెస్ దాన్ 5.5 lakhs. సో ఐ కెన్ గో ఫర్ 5 lakhs. 5 lakhsకి నియరెస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది మీ ఆన్సరు 29 crores 5 lakhs అవుతుంది. ఇక్కడ సేమ్ ఇక 10 lakhs లేదు, జీరో యాక్చువల్లీ. సో అంటే 0.5 ఉంది అంటే 0.5 lakhs ఇది. అంటే నియరెస్ట్ ఏమవుతుంది యాక్చువల్లీ దీనికి హైయెస్ట్ ఏమో దీనికి 50 ఇట్ ఈస్ లెస్ దాన్ 50 lakhs ఇది. ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఇవి రెండు జీరో అయిపోతాయి. జీరో అయిపోయి ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 29 crores కాదు ఇది 29 lakhs కాకుండా అప్పుడు ఇది 0 అయిపోతుంది 0 lakhs నియరెస్ట్. ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 29 crores వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి దీన్ని ఎలా చదువుతావు 29 crores అంటావు. సో ఇట్ ఈస్ నియర్ టు 30 crores. దట్ ఈస్ ఈక్వల్ టు 30 1 2 3 4 1 2 3. ఓకే నెక్స్ట్ టాపిక్. ఐ హ్యావ్ ఎ నెంబర్ ఫర్ విచ్ ఒక నెంబర్ ఉందంట ఆల్ 5 నియరెస్ట్ నైబర్స్ ఆర్ 5 crores. I have a number for which all 5 nearest neighbors are ఏది నువ్వు తీసుకున్నా కానీ 5 నియరెస్ట్ అంటే 100,000 తీసుకున్నా 10,000 తీసుకున్నా ఇంతకుముందు మనం చేసిన 10,000 10 lakhs ఏది తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా 5 crores వస్తుందంట. వాట్ ఈస్ దట్ నెంబర్? ఆ నెంబర్స్ ఏవైతే అలా వస్తాయి కూర్చోండి. ద నెంబర్ కుడ్ బి ఎనీ ఇంటీజర్ ఫ్రమ్ హియర్ టు ఈ నెంబర్ as these numbers round to 5
crores when rounded near to crore, 10 lakhs, lakh, 10,000, 1000. These are ఎన్ని ఉంటాయి 999 such numbers. అదే ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇదే తీసుకోండి, ఈ నెంబర్ తీసుకుంటే నియరెస్ట్ 1000 ఏమవుతుంది 500కి, నియరెస్ట్ 5 ఇది 1000 అయిపోతుంది, నియరెస్ట్ 9.5కి మళ్ళీ 10,000 అయిపోతుంది, నియరెస్ట్ 99,000కి 99,000 అప్పుడు 1 lakh నియరెస్ట్, 9.9 lakhsకి 10 lakhs నియరెస్ట్, అంటే అన్ని జీరోలు వచ్చేస్తాయి. 99 lakhsకి నియరెస్ట్ ఏంది 99 lakhsకి 5 lakhs అయిపోతుంది, 4.9కి 5 crores వచ్చేస్తుంది. సో అలా అనమాట. ఇది ఒకటే కాదు, ఈ నెంబర్లో 501కి అంతే, 502కి అంతే, ఇక్కడ 4 చూడండి 5 crores 499 కానీ అలానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రాక్సీ అండ్ ఇష్యూ ఆర్ ఎస్టిమేటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ద సింపుల్ ఎక్స్ప్రెషన్స్. వీళ్ళిద్దరూ దీన్ని ఒక 2 నెంబర్స్ అడిషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత రాక్సీ ఏముంటుందంటే సమ్ ఈజ్ నియర్ 8 lakhs అని అంటుంది. నియర్ 8 lakhs ఒక 2 స్టేట్మెంట్స్ చెప్తుంది, అది నియర్ 8 lakhs అండ్ మోర్ దాన్ 8 lakhs అని ఉంది. అదే ఇస్తూ అనే ఇంకొక వ్యక్తి ఏముంటున్నారంటే అది నియర్ 9 lakhs ఉంటుంది అండ్ లెస్ దాన్ 9 lakhs. ఆర్ దీస్ ఎస్టిమేట్స్ కరెక్ట్? హూజ్ ఎస్టిమేట్ ఈస్ క్లోజర్ టు ద సమ్? ఇప్పుడు మనము వీళ్ళు కరెక్టా అని అడుగుతున్నారు. ఆన్సర్ చూడండి సరే. చూడు ఎగ్జాక్ట్ గా వాళ్ళిద్దరిని అడిషన్ చేస్తే ఇంత వస్తుంది, 8,82,810. 8,82,810. మీరే చెప్పవచ్చు ఇది నియరెస్ట్, ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. నియరెస్ట్ ఇది 8.82 lakhs. ఇట్స్ నియర్ టు 9 lakhs. సో నువ్వు అప్పుడు ఏం చెప్పు, ఎవరు 9 lakhs అన్నారు? 9 lakhs అనేది ఎవరు? నియర్ 9 lakhs, లెస్ దాన్ 9 lakhs. ఏం కరెక్ట్ చూడండి, ఎస్తో ఎస్తో కరెక్ట్గా చెప్పింది అనమాట, ఎస్తో అనేది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అదే మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇక్కడ ఏముండదు. సో రాక్సీ స్టేట్మెంట్ దట్ సమ్ ఈజ్ మోర్ దాన్, రాక్సీ ఏం చెప్పింది మోర్ దాన్ 8 lakhs, అది కరెక్టే, బట్ నియర్ 8 lakhs అనేది రాంగ్. ఓకే, S2 ఎస్టిమేట్ ఏంది, సమ్ వచ్చి నియర్ 9 lakhs లెస్ దాన్ 9 lakhs అనేది. చూడండి ఇది చూస్తే సమ్ 9 lakhs లెస్ దాన్ 9 lakhs ఉంది, కరెక్ట్. నియర్ ఉందా లేదా చూద్దామా. రౌండింగ్ ఆఫ్ తీసుకొని ఏమవుతుంది, ఇంతకుముందు పైన టాపిక్ లో దీన్ని రౌండ్ చేస్తే ఏమొస్తుంది 9 lakhs వస్తుంది. సో దట్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, హూజ్ ఎస్టిమేట్ క్లోజర్ అంటే ఎవరు అప్రాక్సిమేట్గా కరెక్ట్ చెప్పినారంటే, ఇప్పుడు చూడండి రాక్సీ ఏం చెప్పింది, అది నియర్ టు 8 lakhs అనేది, డిఫరెన్స్ చూస్తే 82,000 ఉంది. ఎస్ టూ ఏం చెప్పారు, నియర్ టు 9 lakhs అన్నారు, దాని డిఫరెన్స్ ఇంత ఉంది. వాళ్ళ ఇది రియల్ సమ్ ఇది. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇతను తక్కువ ఉంది కాబట్టి S2 ఎస్టిమేట్ క్లోజర్గా ఉంది. సో S2 ఎస్టిమేట్ క్వశ్చన్ ఏంది, హూజ్ ఎస్టిమేట్ ఈస్ క్లోజర్ అంటే ఇది S2 estimate is closer. Here. S2 estimate is correct and S2 estimate is closer to the actual sum. That's the answer. Next, will the sum be greater than
8 lakhs 50,000 or less than 50,000. Why? ఇప్పుడు రియల్గా సమ్ ఎంత అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 8,82,000. సమ్ 8,82,000 ఈజ్ గ్రేటర్ దాన్ 8,50,000. అంతే కదా? విల్ ద సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 8,50,000? కరెక్ట్. ఓకే, ఇది మామూలు అబ్వియస్ చూడండి. నెక్స్ట్ అండ్ వై ఎందుకు అన్నారు? ఇవి రెండు చూడండి. వై 8,82,810. ఇప్పుడు 8,50,000 ఎవరు? వీళ్ళు ఇతను ఎంత ఎక్కువ ఉన్నాడు? గ్రేటర్ దాన్ 0, 1, 8, 2, 32,810. 32,810 ఎక్కువ ఉన్నాడు, అందుకే గ్రేటర్ దాన్ అనమాట. నెక్స్ట్, విల్ ద సమ్ బి గ్రేటర్ దాన్ 8,83,128 ఆర్ లెస్ దాన్ దిస్ వన్ అన్నాడు. ఎగ్జాక్ట్ సమ్ ఎంత? ఎగ్జాక్ట్ సమ్ 8,82,810. వీళ్ళు ఏదంతా కంపేర్ చేస్తున్నారు? 8,83,128. చూడండి, ఇతనే పెద్ద 3,000 ఉంది. ఎంత మరి? వై అన్నాడు. ఎందుకు? ఇతను చూడండి 82,000 రియల్ సమ్ ఇది. ఎంత డిఫరెన్స్ ఉంది? 8, 2లో 1 పోతే 1, ఇక్కడ నుంచి 1 తీసుకుంటే 11లో 8 పోతే 3, 318 గ్రేటర్ దాన్ ఉంటాడు, లెస్ దాన్. సో విల్ ద సమ్, ఆన్సర్ ఏంది? ద సమ్ ఈస్ లెస్ దాన్ 8,83,000 because exact sum is this one, 318 less than the 8,82,000. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత? ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈస్ 8,82,810. సో మీకు ఆన్సర్స్ కావాలంటే నోట్స్కి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, రాక్సీ ఎస్టిమేట్ ఈజ్ పార్షియలీ కరెక్ట్ అండ్ మిస్లీడింగ్, but S2 estimate is correct. Second answer, sum is greater than 8,50,000 because 8,82,000 exceeded in the 8,50,000. And the sum is, third question, sum is less than 8,83,000 because 8,82,810 is 318 less. Exact sum ఇది. నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు డిఫరెన్స్ చేస్తున్నారు. సేమ్ రాక్సీ, ఇలా రాక్సీ ఏముంటుందంటే దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది నియర్ 10 lakhs ఉంది, నియర్ 10 lakhs ఉంది, లెస్ దాన్ 10 lakhs ఉంది. మరి S2కి ఏంది? నియర్ 9 lakhs ఉంది, మోర్ దాన్ 9 lakhs ఉంది. మరి ఎవరితో కరెక్ట్ చూద్దాం. ఇక్కడ కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన, 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇంకా చూడండి, రియల్ గా డిఫరెన్స్ ఎంత ఉంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. రియల్ డిఫరెన్స్ ఎంత ఉంది? రెండు మైనస్ చేస్తే 9,73,108. ఆర్ ద రాక్సీ ఆర్ S2 ఎస్టిమేట్ కరెక్ట్? రాక్సీ ఏముంటుంది? ఇది మనం చూద్దాం, రాక్సీ వాళ్ళు చెప్పడం కాదు, మనం చూస్తే ఇదేంది 9.73 lakhs. సో మనము నియరెస్ట్ నైబర్ చేస్తే అప్పుడు ఇది 10 lakhs, ఇది 10 lakhs. సో ఎవరు 10 lakhs చెప్తే వాళ్ళు కరెక్ట్, నియర్ టు 10 lakhs ఇది ఆన్సర్ యాక్చువల్. సో ద డిఫరెన్స్ ఈజ్, చూడండి, సో రాక్సీ ఈజ్ కరెక్ట్. రాక్సీ ఏం చెప్పాడు? ఇది రాక్సీ స్టేట్మెంట్. డిఫరెన్స్ ఈజ్ నియర్ 10 lakhs అన్నారు, కరెక్ట్. లెస్ దాన్ 10 lakhs అన్నారా? అది కరెక్టే. చూడండి, లెస్ దాన్ 10 lakhs, నియర్ టు 10 lakhs. ఓకే, అది ఆన్సర్. రాక్సీ ఎస్టిమేట్ ఈస్ కరెక్ట్. మరి ఈస్ట్ క్లెయిమ్ ఏంది?
ఈ స్టేట్మెంట్ difference is near is more than 9 lakhs అనేది కరెక్ట్, బట్ నియర్ టు 9 lakhs అనేది రాంగ్. సో పార్షియలీ కరెక్ట్ ఏమో, పార్షియలీ కరెక్ట్. నెక్స్ట్, హూజ్ ఎస్టిమేట్ ఈస్ క్లోజర్, ఏం లే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేస్తే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్. ఇది వాళ్ళు చెప్పింది 10 వాళ్ళ అప్రాక్సిమేట్ వాల్యూ విత్ ఎగ్జాక్ట్, ఇది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఈస్ట్. సో డిఫరెన్స్ చేస్తే రాక్సీ ఇది తక్కువ వచ్చింది అంటే, సో రాక్సీ ఎస్టిమేట్ ఈస్ కరెక్ట్, రాక్సీ ఎస్టిమేట్ ఈస్ ఓకే నియర్ టు 10 lakhs అండ్ లెస్ దాన్ 10 lakhs, అదే ఆన్సర్. నెక్స్ట్, will the difference is greater than 9,50,000 or less than 9,50,000? సో డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెన్స్ చేస్తే ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంది, ఇది 9,73,108. దీంతో కంపేర్ చేస్తున్నారు. విల్ ద డిఫరెన్స్ అంటే దిస్ వన్ 9,73,108 ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 9,50,000 అయిపోయింది ఆన్సర్. వై అనేది ఎంత డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే ఇంత డిఫరెన్స్. ఓకే, సో ఆన్సర్ ఈస్ the exact difference is greater than 9,50,000 because 9,73,108 is exceeds 9,50,000 by this much, 23,108. Next, will the difference is greater than 9,63,128? ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏముంది, 9,73,108. ఇది నెంబర్ ఇచ్చింది 9,63,128, ఏముంది లెస్ దాన్. అంటే ఎంత ఉంది డిఫరెన్స్, వై అన్నాడు, వై అంటే డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది. సో 9,908, ఇవి రెండు మైనస్ చేస్తే దీంట్లో వచ్చి ఇది మైనస్ చేస్తే, సో ఆన్సర్ ఏంటి, the difference is greater than 9,63,128 because 9,73,000 exceeds the 9,63,128 by 9,980. Next question. So exact difference enti. So these are the final answers if you want for notes. This is for notes. Okay. Thank you.